అబ్దుల్ అజీజ్ గారు వచ్చేశారు. మరి డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ గారు, మరి కార్పొరేటర్ రామకృష్ణ గారు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు అజీజ్ గారి నాయకత్వం, అజీజ్ గారి నాయకత్వం. जोहार जोहार एनटीआर जोहार जोहार एनटीआर जोहार जोहार एनटीआर जोहार जोहार एनटीआर जोहार एनटीआर अमर रहे एनटीआर మహానాడు 2026 ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం గాని ప్రపంచంలో గాని ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నారో అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, దుబాయ్, కువైట్, యు కాల్ ఇట్ ఎనీవేర్, అన్ని దగ్గరలో గాని ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. అదేవిధంగా నెల్లూరు నగరంలో 14 క్లస్టర్స్ ఉంటే 14 క్లస్టర్స్ సపరేట్ గా చేస్తున్నారు. నేను ఈరోజు 48 దానికి సంబంధించిన క్లస్టర్ ఈరోజు చాలా ఘనంగా విబిఎస్ కళ్యాణ మండపంలో ఇక్కడ చేయడం జరుగుతుంది. మీ అందరికీ నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా ఇదేదో తెలుగుదేశం పార్టీ పండగ మాత్రమే కాదు, ప్రజల పండగ. ఎందుకంటే మీ యొక్క వార్డులలో, మీ యొక్క గ్రామాల్లో, మీ యొక్క మండలాల్లో ఉండే సమస్యలన్నీ మీ ప్రజాప్రతినిధులు, ఇది బూత్ కన్వీనర్ కాడి నుంచి కార్పొరేటర్స్ కాడి నుంచి అందరూ ఇక్కడ మీ సమస్యలపైన చర్చించి ఒక నివేదిక కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వం ద్వారా ఏ పెండింగ్ పనులు ఉన్నాయో, ఏ అభివృద్ధి పనులు కావాలో ఇవన్నీ అక్కడ చేయడం జరగద్ది. ఒకవేళ ప్రభుత్వంలో అవ్వకపోతే చట్టాలు తయారు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఆ యొక్క సమస్యలు తీసుకెళ్లి చట్టాలు తయారు చేసి మీ సమస్యలు దాన్ని కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా క్లియర్ చేసే ఒక వేదిక ఇది. అలాగనే తెలుగుదేశంకి ఉండే కుటుంబం ఈరోజు ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. వాళ్ల సంక్షేమం గురించి గాని పార్టీకి ముందుకు ఎలా తీసుకెళ్లాలో నెక్స్ట్ 1 year కి ఒక ప్రణాళిక వేసే ఒక వేదిక ఇది. కాబట్టి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండే, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ మహానాడు 2026 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.